ప్రైజ్ ది లార్డ్. ప్రేమ వందనములు. నేటి కృపావార్తగా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇర్మియాతో ప్రభు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, ధైర్యంగా ఉండు. నీ పైన యుద్ధం చేయడానికి ఎంతమంది లేచినా నా హస్తం నీకు తోడుగా ఉంటుంది. వాళ్ళు మనుషులు, నేను సర్వ సృష్టికర్తను. సో గమనించండి, ప్రపంచంలో ఉన్న జనులందరూ ఒక ఎత్తైతే సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? జయం నీదే దేవుని బిడ్డ. నీతో పోరాడుతున్న సమస్యలు కావచ్చు, మనుష్యులు కావచ్చు, శ్రమలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటికున్న శక్తి సామర్థ్యాలు చూసి నువ్వు భయపడవద్దు. నీ పక్షంగా ఉన్నవాడు, నీకు తోడుగా ఉన్నవాడు, సృష్టినే చేసినవాడు, సముద్రాన్ని దానిలో సర్వమును చేసినవాడు, సూర్యచంద్ర నక్షత్రమును కలుగజేసినవాడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడే నీకు తోడుగా ఉన్నా అని చెప్పినప్పుడు భయపడవద్దు. వారు నీ మీద లేస్తారు, నీకు విరోధంగా యుద్ధాలు చేస్తారు, కానీ వారు జయము పొందజాలరు. కారణం, నా హస్తం మీకు తోడుగా ఉంది అన్నాడు. అంటే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19లో వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, భక్తులకు విరోధంగా భక్తిహీనులు లేస్తారు, నీతిమంతులకు విరోధంగా దుర్నీతిపరులు లేస్తారు, అవినీతిపరులు లేస్తారు. భక్తిహీనులు, దుర్నీతిపరులు, బుద్ధిహీనులు అనే మాటలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. వీళ్ళ పనంతా కూడా భక్తి గల వారి మీద, నీతిమంతుల మీద, భయభక్తి కలిగిన వారందరి మీద ఎదురాడుతూ ఉంటారు. అటువంటి వారిని చూసి నువ్వు భయపడవద్దు దేవుని బిడ్డ. వారు నీతో యుద్ధము చేతురు కానీ వారు నీ పైన విజయం పొందజాలరు. కారణం ఏంటో తెలుసా? నా హస్తం నీకు తోడుగా ఉంటుంది, నేను విడిపిస్తాను, బాగు చేస్తానని. కొన్ని మార్లు మనతో యుద్ధం చేసేవారిని, మనతో పోరాడేవారిని చూసినప్పుడు కొన్ని భయాలు మనకి ఏర్పడవచ్చు. పరిస్థితులు మనల్ని కృంగదీస్తూ ఉండొచ్చు. వారికున్న అండదండలు, వారికున్న శక్తి సామర్థ్యాలు, కుయుక్తులు పన్నుకుంటూ రకరకాలుగా ఎదుటి వారిని, భక్తిపరులను బాధించాలని ఆలోచన కలిగిన భక్తిహీనులు ఉంటారు. వారిని చూసి కృంగిపోవద్దు, కానీ ధైర్యంగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. కారణం, సృష్టికి కర్త అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. కనుక లోకంలో ఉన్నవారు ఎంతోమంది నీ పైన యుద్ధానికి లేచినా వారు నీ పైన విజయం పొందజాలరు. ఎందుకని? నీ హృదయం దేవునికి తెలుసు. నీ భక్తి ఏంటో, నీ ప్రార్థన ఏంటో, నువ్వు ఎంత నమ్మదగిన వ్యక్తిగా ఉన్నావో మనుషులు అర్థం చేసుకోకపోయినా దేవుడు అర్థం చేసుకుంటాడు. దేవుని వైపు చూడండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన పందెంలో ముందుకు సాగిపోవాలి అని వాక్యం సెలవిస్తుంది. దేవుని కృప, దేవుని కనికరం మీకు తోడై ఉండి మీకు ఎదురయ్యే ప్రతి యుద్ధంలో గొప్ప జయాన్ని ప్రభు అనుగ్రహించునుగాక. చిన్న కీర్తన పాడుకుందాం దైవజన్మ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యాదులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కుంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా ఏది ఎంత మాత్రం హాని చేయదని లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని రోమాపత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడింది. భయపడొద్దు దేవుని బిడ్డ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ ప్రజలపైన ఎంతమంది యుద్ధం చేస్తున్నా అయ్యా, నీ ప్రజలమైన మాకు మీరు తోడుగా ఉండండి. ఎంతమంది మాకు విరోధంగా లేచినా భయపడొద్దు అన్నావు. కారణం నువ్వు మాకు తోడుగా ఉన్నావు. నీ పైన జయించలేరు అన్నావు. ప్రభువా, మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రం. ఆదరణ, ఓదార్పును, ధైర్యమును అనుగ్రహించి బలపరిచి నడిపించి వర్ధిల్ల చేయమని నీ ప్రజలకు విరోధంగా లేచిన వారిని గద్దించండి. అయ్యా, నీ యందు భయభక్తి గలవారు, నీ యందు విశ్వాసం గలవారి మీదకి భక్తిహీనులు లేస్తూ ఉండగా మీరే వారిని గద్దించి నీ ప్రజలను బాగు చేసి ధైర్యపరిచి విశ్వాసంతో ముందుకు కొనసాగే కృపనిచ్చి నడిపించండి. ఈ ఉదయకాలం ఎందరైతే బాధల్లో ఉన్నారో వారందరినీ కూడా దర్శించండి. యేసు రక్తమే జయం. ఈ రాత్రి నెమ్మదితో పడుకుని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారి లేచే కృపను మాకిమ్మని క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తమే జయం. ఆమేన్.